ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అవన్నీ వృధాగా పడి ఉన్న గుట్టలు. కబ్జా రాయుళ్లకు అవి భారీగా ఆదాయం తెచ్చే కొండలు. కానీ స్థానికులకు మాత్రం అవి ఆరాధ్య స్థలాలు. ప్రస్తుత వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. నిర్మల్ పట్టణ సమీపంలో ఉన్న భీమన్న గుట్టలు కనుమరుగవుతున్న ఘటనలపై టీవీ5 గ్రౌండ్ రిపోర్ట్. నిర్మల్ పట్టణ శివార్లలో భీమన్న గుట్టపై విధ్వంసం. ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం భీమన్న గుట్ట. గతంలో గుట్టపైనే ఆధారపడి జీవించిన స్థానికులు. భీమన్న గుట్ట విధ్వంసానికి బీజం నాటిన గత ప్రభుత్వం. విధ్వంసాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. నిర్మల్ శివార్లలో ఉన్న భీమన్న గుట్టను దాదాపు 100 ఏళ్లుగా ముదిరాజ్ కులస్తులు పూజిస్తారు. భీమన్న దేవుడికి మొక్కులు చెల్లిస్తుంటారు. గతంలో ఈ గుట్టపై ఉన్న చెట్లు, పండ్లపైనే ఆధారపడి ముదిరాజులు జీవించేవారు. అలాంటిది జిల్లా కలెక్టరేట్ కోసం భీమన్న గుట్టపై గత ప్రభుత్వం కన్నుపడింది. 63.11 ఎకరాల స్థలంలో కలెక్టరేట్ నిర్మించే ప్రయత్నం చేయగా ముదిరాజు సమాజం అడ్డుకుంది. అప్పుడే గుట్టపై ఆక్రమణలకు తొలిబీజం పడింది. మొదట ఇక్కడున్న గ్రానైట్ కోసం కొందరు రాయల్టీ చెల్లించి చాలా పెద్ద భాగంలో గ్రానైట్తో పాటు మట్టిని తవ్వేశారు. మిగిలిన చోట్ల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ నాటి పాలకులు భీమన్న గుట్టని టార్గెట్ చేశారు. కలెక్టరేట్ నిర్మించలేకపోయినప్పటికీ గత ప్రభుత్వం జిల్లా ఆసుపత్రి నిర్మించింది. మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ నిర్మాణాలు కాంగ్రెస్ హయాంలో కొనసాగుతున్నాయి. అయితే భీమన్న గుట్ట కోసం ఎవరైతే పోరాడుతున్నారో వారిని ప్రభుత్వం పట్టించుకోలేదు. బంజారా సామాజిక వర్గం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1.10 ఎకరాల స్థలంలో బంజారా భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించింది. దాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. బంజారాలకు తమకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందని ముదిరాజులు ఆరోపిస్తున్నారు. నిర్మల్ ఓ చారిత్రక పట్టణం. అయితే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఉన్నటువంటి కొండలు, గుట్టలు అన్నీ కూడా అన్యక్రాంతం అయిపోతున్న పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా ఏవైతే కోటలు, బురుజులు వాటిపైన కూడా అక్రమార్కులు కన్నేశారు. ఈ స్థలం పైన కన్నేసినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ మిగతా ఏవైతే ఆ కార్యాలయాలు కడుతూ కూడా వీరిని ఈ భీమన్న గుట్టకు దూరం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు ముదిరాజ్ కులస్తులు ఉన్నారు. వీళ్ళు భీమన్న దేవుని ఆరాధ్యంగా భావిస్తున్నారు. తమదే ఈ ప్రాంతం అంతా కూడా చెప్తున్నారు. మరి ఎలాగో తెలుసుకుందాం. మీ ప్రాంతంకు సంబంధించి అసలు చారిత్రక అంశం ఏంటి, ఇది మాది అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఆనాడు మా పూర్వీకులంతా కూడా అటవీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి దానికి ప్రభుత్వము కొరకు మా కులస్తులు 1/7/2003లో ప్రభుత్వానికి విన్నవించగా దాన్ని 13/3/2003 ఆర్డీఓ కార్యాలయం నుంచి మరి మనకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీన్ని ముదిరాజులకు చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ దేవుడు ఉన్నది, వాళ్ళందరికీ కూడా డిస్టర్బ్ చేయొద్దు, మరి వాళ్ళకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి వాళ్ళకి కేటాయించడం జరిగింది. అనుకోకుండా ఒక విపత్తులాగా మరి భీమన్న గుట్టాన్ని తీసుకుపోయి మరి అన్యక్రాంతం, మీరు ఇందాక చెప్పినట్టు ఒక పక్కనేమో క్వారీ అయింది, ఇంకో పక్కనేమో ఇతరులకు కేటాయించి ఒక ఎకరం 10 గుంటలని చెప్పి మరి అక్కడ ఎంత అయిందో మరి దాని కొలతలు చూస్తే అర్థమైపోతుంది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ముదిరాజుల తల్లి పాల్దాగాను, ముదిరాజులకు ఎప్పుడు న్యాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి మరి భీమన్న గుట్టను ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. ముదిరాజులకు సంబంధించిన భీమన్న గుట్ట వద్దనే ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం అనేది మాకు కొంత ఆవేదనకు గురి చేస్తుంది. ఎందుకంటే మాకు సెంటిమెంటల్కి సంబంధించిన విషయం. కాలేజీలు కడుతున్నారు, కాకపోతే మా భీమన్నకు సంబంధించిన భూమి గుట్ట వాళ్ళు ఇక్కడ ముందుగా నర్సింగ్ కాలేజ్ ప్రపోజల్ ఉంది, అది మా గుడికి దగ్గరకు వస్తున్నది. ఇవన్నీ కూడా మీరు వేరే ఎక్కడికైనా ప్రభుత్వ స్థలాలు బాగున్నాయి, వేరే ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తే అక్కడికి తరలిస్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం డిమాండ్ చేస్తుంది. తమను అడుగడుగునా నిర్లక్ష్యానికి గురి చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యక్షంగా సహకరించిన నాటి మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డిపై ముదిరాజులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలను నిలిపేసి ఈ గుట్టను తమకు పూర్తిగా కేటాయించాలని స్థానికులు 10 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు.